ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। साईराम। ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ చరణ్, ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? అంతా ఆడిబుల్ గానే ఉంది కదా? ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు, సర్వ జగద్రక్షకులు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన, అలాగే ఈరోజు మన ఈ గ్రూప్ 4 తరగతిని తాను చేయిపట్టి నడిపిస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సత్యసాయినాథుని దివ్యశ్రీ చరణార విందములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రేమపూర్వక సాయిరామ్. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గత సంవత్సరం సుమారుగా ఏప్రిల్ నెలలో ప్రారంభమైన మన శ్రీ సత్యసాయి బాల వికాస్ గ్రూప్ 4 తరగతులు చాలా చక్కగా నిర్వహించబడ్డాయి. అయితే ఏంటంటే మనకి పర్తియాత్ర అండ్ స్వామి పుట్టినరోజు ఈ కార్యక్రమాల వల్ల, ఈ మేజర్ ఈవెంట్స్ వల్ల మనం కాస్త ఒక 4 నెలల సుదీర్ఘ తాత్కాలిక విరామం అనేది ఈ గ్రూప్ 4 తరగతుల్లో తీసుకోవడం జరిగింది. అయితే ఏంటంటే అది కేవలం టెంపరీ బ్రేకే, అది తాత్కాలికమే, పర్మనెంట్ కాదు అని మరొకసారి స్వామి యొక్క గైడెన్స్ తో మనం ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా, అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరం నుంచి మళ్ళీ గ్రూప్ 4 తరగతుల్ని పునః ప్రారంభించాలని స్వామి అనుగ్రహంతో సంకల్పం చేయడం జరిగింది. అందుకు నాందిగా గత నెలలోనే మన ఇప్పుడు వచ్చిన ముఖ్య వక్త డాక్టర్ డిఎస్డి శ్యామల గారిని మనం అడగడం జరిగింది. అండ్ వారు కూడా చాలా ప్రేమతో అంగీకరించారు. కాబట్టి ఏంటంటే తర్వాత ఏంటంటే వెరీ అన్ప్లాన్డ్, అసలు ఈరోజు సెషన్ ప్లాన్ చేస్తున్నప్పుడు అసలు అనుకోనిది ఏంటంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఇంత అద్భుతమైన, అంటే మీ అందరికీ వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రమైన రోజో మీ అందరికీ బాగా తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంటే అద్భుతమైన రోజున మన స్వామి మళ్ళీ మన గ్రూప్ 4 తరగతుల్ని పునః ప్రారంభించారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే టాపిక్ కూడా శ్యామల గారు మనకి అందిస్తున్న టాపిక్ కూడా చాలా వాల్యుబుల్. స్వామి సంస్థల్లో అన్నిటికంటే కూడా మనం వెనక్కి పెట్టేసేది అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది మనం చాలా మంది ఏంటంటే దాన్ని వెనక్కి పెడుతూ ఉంటాం. కాస్త మనం మిగతా వాటికి కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా దాన్ని వెనక్కి పెడుతూ ఉంటాం. అటువంటి ఒక అద్భుతమైన టాపిక్ తో ఈరోజు కోరికలపై అదుపు, అంటే ఇవాళ వైకుంఠ ఏకాదశి పర్వదినంలో కూడా మనం గమనించాల్సిన విషయం అదే. స్వామివారి పాదాలని మనం చేరాలంటే, అంటే ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే అది పర్మనెంట్ గా మనకి స్వామి సాన్నిధ్యం ప్రాప్తిస్తుంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. అటువంటి ఒక పర్మనెన్సీకి ఈరోజు మనం శ్రీకారం చుట్టవలసిన టైం అన్నమాట. కాబట్టి స్వామిని చేరాలి అంటే మన కోరికల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. మనలో ఉన్న అరిషడ్ వర్గాలని, ఇటువంటి వాటినన్నింటినీ కూడా మన నియంత్రణలో పెట్టుకుంటే మనం స్వామి పాదాలని చేరతాం అనడానికి ఒక అద్భుతమైన రోజు అన్నమాట ఈరోజు. అంత పవిత్రమైన రోజు. అండ్ అటువంటి ఒక అద్భుతమైన టాపిక్ తో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ డిఎస్డి శ్యామల గారు, స్వామివారి పూర్వ విద్యార్థిని. అండ్ వారిని గురించి ఒక 3 minutes లో ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా సోదరి, అలాగే బాల వికాస్ పూర్వ విద్యార్థిని,
ప్రస్తుత గ్రూప్ 4 తరగతి విద్యార్థిని అయిన కుమారి ప్రవల్లికని ఆహ్వానిస్తున్నాము. సాయిరాం. సాయిరాం అన్నయ్య. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణములకు అనంతకోటి ప్రణామములు తెలియజేసుకుంటూ ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్న సాయి స్వరూపులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విద్యా విభాగం శ్రీకాకుళం జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ శ్రీ సత్యసాయి బాల్ వికాస్ గ్రూప్ 4 తరగతులలో భాగంగా ఈరోజు కోరికలపై అదుపు అనే అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనతో ఉన్నారు డాక్టర్ డిఎస్డి శ్యామల గారు. వీరు మొట్టమొదటిసారిగా 1984వ సంవత్సరంలో స్వామివారి దివ్య దర్శన భాగ్యం పొంది వారి దివ్య ప్రేమకు పాత్రులయ్యారు. ఆ స్వామివారి దివ్య కృపా కటాక్షములతో అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి కళాశాలలో తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్వామివారి దివ్య హస్తముల మీదుగా గోల్డ్ మెడల్ సాధించారు. అంతేకాకుండా అదే కళాశాలలో మరోసారి స్వామివారి దివ్య హస్తముల మీదుగా పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ ని స్వీకరించారు. వీరు 2009 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా విద్యా విభాగ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి బాల్ వికాస్ లోని వివిధ అంశములపైన పిల్లలకు పాఠ్యాంశములను బోధించే రీతిలో సాధారణ రీతిలో కృషి చేశారు. వీరు స్వామివారి పూర్వ విద్యార్థినిగా ఎన్నో సేవలలో పాల్గొంటూ స్వామివారి తో పాటు గ్రూప్ ఇంటర్వ్యూను పొందారు. వీరు 2018 సంవత్సరం నుండి డాక్టరేట్ సాధించిన అదే కళాశాలలో తెలుగు విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. సాయి కుల్వంత్ హాల్లో స్వామివారి దివ్య సన్నిధిలో వీరు 5-6 సార్లు మాట్లాడే అవకాశం లభించింది. అంతటి మహోన్నతమైన వ్యక్తి ఈ రోజు మనతో ఈ కార్యక్రమంలో ఉండడం మనకి ఎంతో స్వామివారి ప్రసాదించిన వరం. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి డాక్టర్ శ్యామల గారిని ఆహ్వానిస్తూ సాయిరాం. సాయిరాం. థ్యాంక్ యూ శశికాంత్. థ్యాంక్ యూ ప్రవల్లిక. సాయిరాం. సాయిరాం. శశికాంత్ 9 వరకునమ్మా టైము. యా ఆంటీ, ప్లీజ్. లాస్ట్ లో ఒక 5 to 10 minutes ఎవరైనా అడిగితే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా తీసుకుందాం ఆంటీ. షూర్ మా షూర్. సాయిరాం ఆంటీ. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. మా స్వామి పాదాలు మందాకిని పుణ్యతీర్థాల కంటే ముక్తిప్రదాలు. మా స్వామి అడుగులు మధు వసంత శిరీష కుసుమరేఖల కంటే కోమలాలు. మా స్వామి సుపదాలు మహేంద్రవనిలోని మందారముల కంటే సుందరాలు. మా స్వామి చరణాలు మౌని నందిని పాలధారల కంటే సుధారసాలు. అమృత భరితాలు అతి మహిమాన్వితాలు. దీన శరణాలు నతజనార్తి హరణాలు. ధార్మిక వరాలు ప్రేమ రత్నాకరాలు. సత్య శివ సుందర వరాంగ్రి సరసిజాలు. సత్యసాయి భగవానుని దివ్య శ్రీచరణములకు హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ మీ అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. మన్ జిజీవే అని చెప్తారు. అంటే ఈ జన్మ దేనికి అంటే ఆనందాన్ని అనుభవించడానికి. ఇది శరీరము భగవత్ ప్రసాదం. మరి దీన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అంటే స్వామి చెప్పిన అట్లుగా సిఓడి లీడ్స్ టు గాడ్. కాబట్టి నేటి అంశము ఈ కోరికలపై అదుపు పొదుపు. స్వామి మనిషి యొక్క జన్మ గురించి చెప్పారు ఒక సెంటెన్స్ లో. ఎవరైనా చెప్పగలరా అమ్మా? మ్యాన్ ఈస్ బార్న్
నాట్ టు బోర్న్ అగైన్. కాబట్టి మన జన్మ దేనికి అంటే సార్థకం చేసుకోవడానికి. ఎలా అంటే ఈ పునరపి జననం పునరపి మరణం, పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ చస్తూ ఈ లైఫ్ సైకిల్లో ఇలా కొట్టుకుపోకుండా ఆ భగవంతుడి పాదాలు చేరాలి. ఎందుకంటే అది ఆనందధామం కాబట్టి అక్కడికి చేరుకోవడమే మానవ జన్మ యొక్క లక్షణము అని చెప్పి స్వామి చెప్పారు. మరి ఇది ఎలా సాధ్యము అంటే, ముందు ఇక్కడ సశరీరంతో ఉన్నప్పుడు ఆనందంగా ఉండడం అనేటువంటిది ప్రతి ఒక్కరి లక్ష్యం. ఆ ఆనందం ఎలా ప్రాప్తిస్తుంది? ధనమా, కనకమా, వస్తు వాహనాదులా? కావు. ఇవి లభించిన కొలది ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది మనిషికి. కాబట్టి ఇవి మనకి తృప్తినివ్వవు. చాలా మంది అనుకుంటారు కోరికలు తీరుతూ ఉంటే సంతోషము అని. కానీ కోరికలు తీరే కొలది ఇంకా ఇంకా పెరుగుతూ మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి తీరకపోతే అశాంతికి గురి చేస్తాయి. మరి ఈ అశాంతితో ఉన్న మానవుడికి ఆనందం ఎలా ప్రాప్తిస్తుంది? ప్రాప్తించదు కదా. కాబట్టి ఆ ఆనందాన్వేషణలోనే మనిషి ఉంటాడు. అయితే ఎక్కడా అనేటువంటిదే తెలీదు. వెనకటికి ఒక కథ చెప్తారు. పూర్వం దేవతలంతా ఒక మీటింగ్ పెట్టుకొని ఎలా మొత్తం ఈ మనకి మానవ సంబంధమైన జీవితానికి ఉపయోగించే వాటన్నిటికీ మనకి ఎట్లా అయితే ఇక్కడ సెంటర్లో స్టేట్లో పోర్ట్ఫోలియోస్ తీసుకుంటారో అలా వాళ్ళు జనజీవన స్రవంతికి అవసరమైనటువంటివి ఈ పంటలు కానీ, నీరు కానీ, వర్షాలు, మరి ఇతర వనరులు అందరూ పోర్ట్ఫోలియోస్ అందరు దేవతలు పనిచేసుకున్నారట. ఇక అంతా అయిపోయింది అనుకునేసరికి ఎవరో ఒకళ్ళు చెప్పారట, అయ్యో మనశ్శాంతి అనేది ఎవ్వరూ తీసుకోలేదు అని. అప్పుడు ఆల్రెడీ అందరూ ఓవర్ బర్డెండ్ అనమాట. ప్రతి ఒక్కరూ తీసేసుకున్నారు. ఇంకా మళ్ళీ తిరిగి తీసుకునేటువంటి ఓపిక లేదు. అటువంటి సమయంలో ఆ ఒక కుర్రదేవత ఐడియా నరిచేట. ఏమిటి అంటే, ఈ మనశ్శాంతిని తీసుకెళ్ళి మనము అంతరిక్షంలో నిక్షిప్తం చేద్దామన్నట్ట. దానికి ఒక వృద్ధ దేవత చెప్పాట, అక్కడ చేస్తే మానవుడు ఒక అంతరిక్షయానం చేయగలుగుతాడు. ఆ విమానం ద్వారా వెళ్ళి దాన్ని తీసుకొచ్చి బ్లాక్లో అమ్ముకుంటాడు అని. అయితే దాన్ని సముద్ర గర్భంలో దాద్దామని మరొకడు అన్నట్ట. అంటే ఇది కూడా కష్టసాధ్యమే. ఎందుకంటే అక్కడికి కూడా మనిషి ప్రవేశించి అది తెచ్చుకొని వచ్చి తన కులస్తులకే అమ్ముకుంటాడు, తన బంధువులకే ఇచ్చుకుంటాడు అని. ఇలా ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు ఒక అడ్డు చెప్తూ వచ్చారట. అటువంటి అప్పుడు మాత్రము ఒక వృద్ధ దేవత అన్నట్ట, కాదు అది ఇక్కడ అక్కడ కాదు, మానవుడి యొక్క మనస్సులోనే నిక్షిప్తం చేద్దాం. అది మనస్సులో ఉందని తెలియక దాన్ని వెతుక్కుంటూ ఉంటాడు, దాని గురించి జీవితం అంతా తప్పిస్తూ ఉంటాడు అని. అలా మనశ్శాంతికై మరి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని దారులు వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. మన అదృష్టం ఏమిటి అంటే, భగవంతుడు ప్రసాదించిన వరం ఏమిటి అంటే, అసలు అన్నిటికంటే కూడా మన జీవితంలో చెప్పుకోదగినటువంటి ఉత్తమోత్తమ విశేషము సత్యసాయిని భగవానుడని తెలుసుకోవడము, ఆయన్ని ఆశ్రయించటము, ఆ స్వామి చెప్పినటువంటి వాటిని మనం పాటించడానికి ఒక బాల వికాస్ విద్యార్థిగాను, గురువుగాను, మరి ఏదో ఒక రూపేణ మనము ఆ స్వామి నిర్వహిస్తున్నటువంటి సంస్థలో ఒక భాగం అవడమే మన అదృష్టము. విష్ణు సహస్రంలో సర్వయోగ వినిశ్రుతాయ నమః అని 13వ శ్లోకంలో ఉంటుంది. అంటే పరమాత్మని పొందడానికి అనేక రకాలైన ఉపాయాలు పూర్వం ఉండేవి. జపము, తపము, మరి వ్రతము, దీక్షలు ఇలా నిర్వహించేవారు. ఇప్పుడు ఏమిటి అంటే, కలియుగంలో సాక్షాత్తు భగవానుడే వచ్చి తాను అంటూ ఒక సంస్థ పెట్టి మనని తరించడానికి ఉత్తమోత్తమ సాధనం ఏమిటి అంటే శ్రీ సత్యసాయి బాల వికాస్. మరి ఈ బాల వికాస్ ద్వారా గురువులైతే తాము తరిస్తూ పిల్లల్ని తరింపచేస్తారు. అలాగే ఈ ఎదుగుతున్నటువంటి విద్యార్థులు ఇందులో విషయాలు నేర్చుకొని వివేకవంతులై తమ జీవితాన్ని
చక్కగా ముందుకు నడిపించుకొని వెళ్తూ వాళ్ళు ఆనందంగా ఉంటూ మరొక 100 మంది 1000 మందిని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇంతకంటే మించినటువంటి సార్థకత జీవితంలో ఎవరికీ ఉండదు. ఇది నిర్వివాదాంశం. ఇంకిక్కడ వేరే ఎటువంటి కాంట్రవర్సీ లేదు. అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి విషయమని అర్థము. ఆ విధంగా మరి ఆ మనశ్శాంతి మనం ఎలా పొందాలో సత్యసాయి భగవాన్లు మనకి నిర్దేశించారు. స్వామి చెప్తారు, కోటీశ్వరునికైనా కూడుగుడ్డయే గాని మెరుగు బంగారము మింగబోడు. ఎంత కోటీశ్వరుడైనా వాడు ధరించడానికి వస్త్రాలు కావాలి, తినడానికి ఆకలి తీర్చడానికి తిండి కావాలి, కానీ డబ్బులున్నాయి కదా అని చెప్పి బంగారం తినలేడు. కాలమే కాకున్నా కర్రయే పామగును, ఇంటికి వచ్చిన మట్టి కనకమగును. కాబట్టి కాలం అనేటువంటిది అనుకూలంగా లేకపోతే కర్ర పామైపోతుందట. లేదు, మనకు అదృష్టం ఉందంటే ఇంటికి వచ్చిన మట్టి కనకమైపోతుంది. అంటే ఇది ఏ రకంగా అంటారేమో, ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం విశ్వసించి ఆయన యొక్క ఫోల్డ్లో ప్రవేశిస్తామో జాతకాలు తదితర విషయాలు మనని ప్రభావితం చేయలేవు. మనము స్వామి వైపు అడుగులు వేసే కొలది ఆ జాతక ప్రభావం బలహీనపడుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహ బలము మన మీద అపారంగా ఉంటుంది. కాబట్టి ఇలా మనకి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. పండితుడు ఒక చోట పశువైపోవును, మూర్ఖుండు ఒక చోట మునిగమారు. ఇవన్నీ కాలానుగుణమైన వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల పండితుడు పశువు అవ్వచ్చు, మూర్ఖుడు ముని కావచ్చును. స్వామి ఇవన్నీ చెప్పి, వద్దురా బాబు ఈ ఆశలు పిచ్చిగాను, సాయి వద్ద చేరి జీవితమును అనుభవించరోయి అని చాలా చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఆశ అనేటువంటిది ఎంతవరకు ఉండాలి, దాన్ని ఎక్కువ చేసుకుంటే అది పిచ్చి అవుతుంది, అప్పుడు మనము జీవితాన్ని అనుభవించలేము. కాబట్టి వద్దురా బాబా ఈ ఆశలు పిచ్చిగాను అన్నారు. ఆశలు అత్యధికం కాకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాల్లో మనము అన్నిటినీ కూడా ఒకటి బ్యాలెన్స్ అయితే తక్కినవి కూడా చేయగలిగేటువంటి శక్తిని భగవంతుడిస్తాడు. ఎందుకంటే ఒక మంచి లక్షణం వచ్చిందనుకోండి, దాని వెంట మెల్లమెల్లగా సమయం పడుతుంది. కానీ ఒక చెడు లక్షణం వస్తే మాత్రం ఓ 10 వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి ఒక్క స్టెప్ రైట్ డైరెక్షన్లో వేస్తే స్వామి మనల్ని ముందుకు తీసుకువెళ్తారు. స్వామి దగ్గర ఒకసారి మాట్లాడుతూ ఒకానొక భక్తుడు, మామూలుగా స్వామి యూ టేక్ 1 స్టెప్, ఐ షిల్ టేక్ 10 స్టెప్స్ అహెడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ స్వామి విల్ టేక్ 100 స్టెప్స్ అన్నారట. అని కంగారు పడుతూ మార్చేశాను కదా అంటే ఆయన ఫీలింగ్ అలా వచ్చింది. ఆయన అలా చెప్పేసారు. ఎలా చూస్తే స్వామి అన్నారట, రైట్, ప్రొవైడెడ్ యు టేక్ దట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. కాబట్టి మనం వేసేటువంటి అడుగులు సరైనటువంటి దిశగా వెళ్తే స్వామి తప్పకుండా మనకి చేయూతనిస్తారు. కాబట్టి సాయి వద్ద చేరి జీవితమును అనుభవించరు. మరి ఈ సాయిరామ్. సాయిరామ్, దయచేసి మ్యూట్ లో పెట్టండి ఎవరైనా సరే. ప్రొసీడ్ అండి సార్. మహాపర్వదినమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి నాడు భగవంతుని చేరడానికి ఆ సాయి వద్ద చేరి జీవితం అనుభవించరోయి అన్నారు. మరి మనందరము సాయి పాదాల్ని పట్టుకున్నటువంటి వారమే. కాబట్టి మనం జీవితంలో ఎలా ఆనందంగా ఉండాలి అంటే సింపుల్గా స్వామి చెప్పినవి చేసుకుని వెళ్ళిపోతే చాలు. ఒకసారి స్వామి కుడి చేతి వేలికి చాక్ కోసుకొని దెబ్బ తగిలిందట. బ్యాండైడ్ వేసుకున్నారు. 90s లో జరిగిందండి ఇది. అయితే స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ బ్యాండైడ్ తీసేవారట, తిరిగి వచ్చినప్పుడు వేసుకునేవారట. మళ్ళీ తీయడం వేయడం. ఈ మొత్తము విశ్వ సృష్టికర్త అయిన పరమాత్మకి ఒక రూపాయి విలువ చేసేటువంటి బ్యాండైడ్ ని వేసుకోవడము, తిరిగి పక్కన పెట్టడము, ఒక 3 రోజులు అలా ధరించటము అవసరం అంటారా? కాదు. ఏది ఎలా వాడుకోవాలో మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన భగవంతుడు మనకి ప్రతిదీ కూడా చేసి చూపించారు. కాబట్టి మనకి
ఇది ప్రతి విషయంలో కూడా మనం ఇది ఈ రకంగా చేయవచ్చా, చేయకూడదా, ఇది ఆలోచించవచ్చా, ఆలోచించకూడదా, ఇది మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, అలా ప్రతిదీ మనము ఆ స్వామి చెప్తారు హెడ్ హార్ట్ హ్యాండ్స్, అంటే తలలో వచ్చినటువంటి ఆలోచనని హార్ట్కి పంపి అక్కడ ఒక్కసారి ఫిల్టర్ చేసి అవసరమా కాదా ఇది అనేటువంటి ఆ విచక్షణతోటి హ్యాండ్స్కి యాక్షన్కి తీసుకువెళ్ళమంటారు. ఎందుకంటే హెడ్లో డైరెక్ట్గా వచ్చినటువంటి ఆలోచన హ్యాండ్స్కి తీసుకెళ్తే ఆ ఈ 3HV అనే సర్క్యూట్ మీకు సడన్ గా హెడ్ టు హ్యాండ్స్ తీసుకెళ్తే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. మనకి ఎలక్ట్రిసిటీలో షార్ట్ సర్క్యూట్ అయితే ఎంత ప్రమాదమో తెలుసు. అలాగే హెడ్ టు హ్యాండ్స్ వితౌట్ టేకింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద హార్ట్, అంటే హార్ట్ లో ఉండేవాడు ఎవరండి? హృదయము అంటే హృత్ ప్లస్ దయ, పరమాత్మ అక్కడ అధివసించుంటాడు. కాబట్టి ఆ స్వామి పాదాల చెంత మన కోరిక, ఆలోచన, లేకపోతే ఏం చేయబోతున్నామో ఆ చేతని స్వామి దగ్గర పెట్టి మనము వెదర్ షుడ్ వి ప్రొసీడ్ ఆర్ నాట్ అనేటువంటి ఆ విచక్షణతోటి ముందుకు వెళ్ళినప్పుడు ఈ 3HV సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. మన పని కూడా ముందుకి సజావుగా సాగిపోతుంది. స్వామి 65th బర్త్డేకి 60 లక్షలు సమర్పిస్తే తిరస్కరించారట. ఎందుకంటే డబ్బులు ఉన్నాయని చెప్పి అందరూ పోగు చేసుకొని 60 లక్షలు ఇచ్చారు 60వ జన్మదినోత్సవానికి. సారీ, 65th కాదండి. అయితే ఎందుకు తిరస్కరించారు అంటే కోరికలు తగ్గించుకొని దాన్ని పొదుపు చేసుకుని ఇచ్చినటువంటి ధనం కాదు, ఉంది కదా అని ఆ ధనాన్ని సమర్పించారు. అటువంటి ధనం నాకు వద్దు అని. మరి అలాగే మనందరికీ తెలుసు స్వామి హాస్పిటల్ కడుతున్నారు అన్నప్పుడు ఒకనొక ప్రైమరీ స్కూల్ విద్యార్థి ఒక కవర్ ఇచ్చట. ఆ కవర్ తీసి స్వామి నేను ఇది బయటికి చదవనా, ఆ లెటర్ చదవగానే స్వామి నేను ఇది బయటికి చదవనా అంటే ఆ పిల్లవాడు చాలా సిగ్గుపడుతున్నట్ట. ఎందుకంటే అందులో డియరెస్ట్ భగవాన్, నేను ఏ విధంగా స్వామి హాస్పిటల్కి సహాయపడగలను, నేను సహాయపడడానికి నా తల్లిదండ్రులు చాలా పేదవారు, అందుకని 3 నెలల నుంచి నా బట్టలు నేనే ఉతుక్కుంటూ చాకలికి వేయకుండా 100 రూపాయలు దాచుకొని అది స్వామివారికి సమర్పించుకుంటున్నాను. దీనితో ఒక్క ఇటుక ఖరీదు చేయగలనా? నా జన్మ ధన్యం స్వామి, ఇది దయచేసి ఆ స్వామివారు అంగీకరిస్తారని ప్రార్థిస్తూ యువర్ సన్ అని చెప్పి ఆ అబ్బాయి ముగిచ్చట ఉత్తరము. అంటే చూడండి పసివాడి మనస్సులో ఎంత పవిత్రమైన ఆలోచన. అది 100 రూపాయల కంటే 100 రూపాయలు కొన్ని కోట్ల కంటే ఎక్కువ అని స్వామివారు బాహాటంగా ప్రకటించారు ఆ విషయాన్ని. మనం అటువంటి విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే మనము చెప్తాం మన ధనము, సమయము, మరి ఇవన్నీ కూడా పొదుపు చేసుకుని ఆ ధనాన్ని, సమయాన్ని సేవకు ఉపయోగించాలని. అక్కడ పవిత్రమైన భావన, ఒకడు 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, మరొకడు 1000 రూపాయలు, మరొకడు 100 రూపాయలే ఇవ్వచ్చు. కానీ భావనే ప్రధానం. భగవంతుడు భావప్రియుడు. అలాగే మరి స్వామి కొన్ని అనవసరం అని చెప్పి పుష్పాలంకరణ మానేశారు, తాంబూల సేవనం మానేశారు. పరమాత్మ ఏది కోరుకుంటే అది ప్రత్యక్షమవుతుంది. కానీ పుష్పాలంకరణ దేనికి అంటే మెడ్రాస్లో చాలా డబ్బులు వృధా చేసి లారీలు తీసుకొచ్చారంట. అప్పుడు స్వామి దాన్ని ఆ తిరస్కరించారనమాట. ఎందుకు అంటే ఇంత డబ్బు వృధా చేయొద్దు నా కోసం అని చెప్పి స్వామి చెప్పారట. ఆ విధంగా ప్రతిదీ కూడా మనకి స్వామి చేసి చూపించారు. మనకి ఉపనిషత్తులు చెప్తాయి, పంచుకో, విచక్షణతో ఖర్చు చేయి, 100 ఏళ్ళు హాయిగా బ్రతుకు అని. అంటే ఆ విచక్షణతో ఖర్చు చేయి అన్నదే మనకి ఏంటి అంటే ఇదేనండి, ఈ సిఓడి, కోరికలపై అదిపే. ఒకసారి సూర్య భగవంతన్ గారు, ఆయన ఇండియాస్ ఫస్ట్ సైంటిస్ట్, ఆయన కామావధాన్ గారిని అడిగారట, స్వామి చెప్పేవి అన్నీ కూడా ఆ వేదం అంటారు, మరి ఈ వేదంలో ఇవన్నీ నిజంగానే ఉన్నాయా అని అడిగారట ఆయన. అంటే
ఆయన అన్నారట, స్వామి చెప్పిందే వేదము అని. కాబట్టి ఈ జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనేటువంటి విషయంలో స్వామి మనకి చెప్పినటువంటివన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నవే. పరమాత్మ కొత్తగా చెప్పలేదు. అందులో ఉండే విషయాల్ని కలియుగంలో మనం అర్థం చేసుకోవడానికి సులభంగా తెలియచేశారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, అంతా రెడీమేడ్ స్టడీస్, రెడీమేడ్ ఫుడ్ కదా. అలాగే మనకి ఆ ఉపనిషత్తుల్లో, వేదాల్లో, సంస్కృత భాషలో పేజీలు పేజీలు ఉండేటువంటి విషయాలన్నిటినీ మనకు వివరించపూనుకుంటే అర్థం చేసుకోలేము. మన స్థాయి ఎటువంటిదో సత్యసాయి భగవానికి తెలుసు కాబట్టి సింపుల్గా మనకి అందించడానికి స్వామి ప్రయత్నించారనమాట. మనకి తెలుసు ఇవన్నీ కూడా. ఆహారాన్ని వృధా చేయొద్దన్నారు స్వామి, ధనాన్ని వృధా చేయొద్దన్నారు, అలాగే జలాన్ని వృధా చేయొద్దన్నారు, కాలాన్ని వృధా చేయొద్దన్నారు, శక్తి అంటే ఎనర్జీ, ఇక్కడ శక్తి విద్యుత్ శక్తి రెండు కూడా. ఆహారాన్ని గుర్చి స్వామి చెప్పింది మనకి తెలుసు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి ప్రతి మనిషికి జీవితంలో ఇంత స్పాన్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ స్పాన్ ఆఫ్ లైఫ్ లో భగవంతుడు ఇన్ని సంవత్సరాల పాటు వారికి తిండి, తీర్థము, అవసరమైనవన్నీ కూడా రాసి పెడతాట. ఎప్పుడైతే మనం వృధా చేసుకుంటామో, పారేస్తామో ఆహారాన్ని, మనకి తగ్గిపోతుంది. స్పాన్ ఆఫ్ లైఫ్ తగ్గదు, కానీ చూడండి కొంతమంది హాస్పిటల్లో బెడ్ మీద ఉండి లిక్విడ్ డైట్స్ మీద లైఫ్ లీడ్ చేస్తుంటారు. కారణం, వాళ్ళు ఆ లైఫ్ లో వాళ్ళ అన్నాన్ని వృధా చేశారనమాట. అలాగా వారు జీవించవలసిన కాలం జీవిస్తారు, కానీ ఈ ఆహారాన్ని వృధా చేయడం వల్ల ఆహారం తీసుకోలేకపోతూ ఉంటారు. మనందరికీ తెలుసు కదా ఈ బాంబేలో జరిగినటువంటి విషయం. స్వామివారు పక్కనుండగా ఆ కుక్కలతో పాటు విసిరేసినటువంటి విస్తర్లోని ఆహారపు మెతుకుల్ని వెతుక్కుంటున్నటువంటి వాళ్ళని చూసి కస్తూరి గారు అడిగితే, పూర్వజన్మలో పారేసుకున్నారు, ఈ జన్మలో ఏరుకుంటున్నారు అని చెప్పారట. కాబట్టి మనం ఆహారాన్ని వృధా చేయకూడదు. స్వామి వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ నవంబర్ 21, 1999లో మాట్లాడుతూ, ఆహారం అనేది ఎంత అవసరమో అంతే తినాలి, అధికంగా తినకూడదు. అధికంగా తిన్నప్పుడు ఏమవుతుంది, ఆ తిన్నటువంటి ఆ అధికంగా తిన్న ఆహారం మరొకరికి ఉపయోగిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒరిస్సాలో జరిగినటువంటి వారికి ఒక ముద్ద అన్నము ఎంత గొప్పదో, ఎంత కష్టమో సంపాదించడం వాళ్ళకి తెలుసు అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఉపద్రవం వల్ల. కాబట్టి ఎవరికి ఎంత ఆహారం అవసరమో అంతే తినాలి, అధికంగా తినకూడదు, వృధా చెయ్యకూడదు. ఒకానొక విద్యార్థి ఒకసారి హాస్టల్లో వార్డెన్ అందరికీ యాపిల్స్ పంపిణీ చేసినప్పుడు ఈ స్టూడెంట్ చాలా సింపుల్ గా యాపిల్ పక్కకి ఇసిరేసట కిటికీలోంచి. అది వార్డెన్ గమనించి ఆ పిల్లవాడిని పిలిచి మామూలు వాళ్ళ గార్డెన్ లోకి తీసుకెళ్ళి, ఒక విత్తనం వేస్తే చెట్టు ఎలాగ పెరిగి ఫలాలిస్తుంది, దానికి తోటమాలి పడే కష్టం ఎంత ఉంటుంది, అటువంటి దాన్ని ఎలా వృధా చేయడానికి మనకి చేతులు వస్తాయని వివరించాక ఆ పిల్లవాడు తను క్షమించమని కోరుకొని పారేసిన యాపిల్ తీసుకొచ్చి కడుక్కొని తిన్నట్ట. మరి ఎంతో మంది అన్నం లేక అలమటిస్తూ ఉంటారు. చాలా మంది వివాహాలకి మరి రకరకాల ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తిననివి కూడా వడ్డించుకుంటూ ఉంటారు స్టైల్ కోసం. తర్వాత చాలా వాళ్ళు తినవలసినవి తినివి మిగతా వదిలేస్తారు. ఇది ఎంత తప్పు చెప్పండి. మనకు అలా వృధా చేసే శక్తి లేదు. ఏ వస్తువైనా కూడా వృధా చేసేటువంటి హక్కు మానవుడికి లేదు. మరొకటి, ఈ ఆహారం తినవలసినంత తినాలి, తినవలసిన చోట తినాలి. ఉదాహరణకి అత్యవసరమై ఆకలితో అలమటించి నీరసం వస్తుంది అంటే రోడ్డు మీద తినవచ్చు, లేదంటే అలా తినకూడదు. స్వామివారు మనందరికీ తెలుసు కదా, గీతామోహన్ రామ్ గారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఒకసారి రోడ్డు మీద చెరుకు రసం తన స్నేహితురాలతో తీసుకున్నారట. మర్నాడు స్వామి చెన్నై, అప్పుడు
బెంగుళూరులోను, చెన్నైలోనూ ఉన్నప్పుడు నాకు ప్లేస్ సరిగ్గా గుర్తులేదండి. స్వామి బెంగుళూరే అయి ఉంటుంది. స్వామి పిలిచి ఈవిడ్ని అడిగారట, "నువ్వు నిన్నేం చేసావు" అని. అంటే, "స్వామి ఏం చేయలేదు స్వామి." ఎందుకంటే తనకి గుర్తున్నంత వరకు ఆమె ఏ దోషము చేయలేదనే అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. సో, అలాగే ఆమె ఆన్సర్ చేశారు. అప్పుడు స్వామన్నారు, "నిన్న దినం నువ్వు రోడ్డు మీద అక్కడ చెరుకు రసం తాగలేదు, అలా తాగొచ్చునా" అని చెప్పి తిట్టారట. అంటే మనము ఆహారం తీసుకునేటువంటి వాతావరణం కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే జైసా అన్ వైసా మన్ అంటారు. మనం తీసుకునేటువంటి ఆహారం సూక్ష్మ రూపంలో మనసుకు చేరుతుంది అని స్వామి చెప్పారు మనకి. కాబట్టి తీసుకునే ప్రాంతం పవిత్రంగా ఉండాలి. మరి ఎప్పుడైనా అయితే, అంటే రేర్ కేసెస్‌లో పక్కకు పెట్టొచ్చు. కానీ సర్వసాధారణంగా మనము తినేటువంటి, అందుకే ఈ బ్రహ్మార్పణం తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్తారు స్వామి. ఆ ఎందుకంటే ఈ ఆహారమే మనకి మనస్సులోకి చేరి కోరకూడనటువంటి కోరికల్ని రేకెత్తించడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి స్వామి ఏం చెప్తారంటే, జంక్ ఫుడ్ ఎక్కువ తినొద్దు, బేకరీ ఐటమ్స్ ఎక్కువ తినొద్దు. తద్వారా మనస్సు అదుపు తప్పడానికి కారణమవుతుంది. ఇంట్లో అమ్మ ప్రేమతో వండిన ఆహారానికి, లేదా మనము చూడండి పుట్టపర్తి వెళ్ళినప్పుడు అక్కడ క్యాంటీన్‌లో తిన్న ఆహారానికి, బయట తిన్న ఆహారానికి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. కారణం, ఆహారం యొక్క ప్రభావం మానవుడి యొక్క మనస్సు మీద ఉంటుంది అనేది భగవంతుడు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఆహారం ఎంత తినాలో అంత తినాలి. అలాగే వృధా చేయకూడదు. మరి తినేటువంటి వాతావరణం పవిత్రమై ఉండాలి. ప్రార్థనతో ప్రారంభించి తినాలి. స్వామి ఒకసారి అన్నారట భక్తులతోటి, వంట చేస్తున్నప్పుడు సాయి గాయత్రి చెప్పండి, వడ్డిస్తున్నప్పుడు సాయి గాయత్రి చెప్పండి అని. చాలా మంది టీవీ న్యూస్ చూస్తూ అంతకంటే దారుణమైన, క్రూరమైన విషయాలు మరెక్కడా చర్చింపబడవనుకుంటాను. పైగా టెలివిజన్ అయినప్పుడు ఆ ఘోరమైన దృశ్యాల్ని చూస్తూ తినడం వల్ల మనస్సులో ఎటువంటి చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. మనం తింటున్నప్పుడు అదే చూస్తున్నప్పుడు అదే ముద్రింపబడుతుంది. మరి మనస్సు ఎలా తయారవుతుంది చెప్పండి? పిల్లలు చాలా మంది చదువుకుంటూ తింటామంటారు. కాదు, ఎంతసేపు తింటారు? 5, 10 నిమిషాలు. అప్పుడు ఆ ప్రశాంతంగా పరమాత్మని స్మరిస్తూ తినండి. దానివల్ల మనస్సు హాయిగా ఉంటుంది. మీకు ఎప్పుడైతే మనసు పవిత్రంగా ఉంటుందో మీలో శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఆలోచనలు అనేటువంటివే మన యొక్క ఆత్మవిశ్వాసానికి మూలమవుతాయి. లేనిపోని ఆలోచనలు కందిరీగల్లాగా తుట్టతుదలుగా మనకి ఎక్కువగా ఉంటే అది మెదడుని తినేస్తూ ఉంటాయి. అప్పుడు అశాంతికి గురవుతూ ఉంటాం. కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే సింపుల్ లైఫ్. హాయిగా తింటున్నప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవటం, లేదా ఏదైనా ఒక మంచి విషయాన్ని పక్కన, ఒక కీర్తన కావచ్చు, లేకపోతే సత్యసాయి పరమాత్మని గురించి ఎవరైనా చెప్తున్నటువంటి సమర్పణస్ కావచ్చు, అలాంటివి వింటూ తినండి. మీకు ఆనందము, ఆ మనస్సుకి మరి ప్రశాంతత ఉంటుంది. తద్వారా ఆలోచనలు మనకి అటువంటి ఫలితాన్నే అందిస్తాయి. అందువల్ల ఆహార సేవనంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఒకసారి ఒక స్టూడెంట్ తన జీవితంలో ఒక రకమైన స్టేజ్, ఒక్కొక్కసారి నెగటివిటీ మనిషిని చుట్టుముడుతూ ఉంటుంది. అది ఎంత పారద్రోలినప్పటికీ మనం ప్రభావితం అవుతూ ఉంటాం. ఆ రకంగా బాధపడుతున్నట్ట స్వామి వచ్చారు. స్వామి వచ్చి ఆయన చూసినప్పుడు, ఆ ఈ అబ్బాయి స్వామిని చూడ్డానికి కూడా వెనక్కి దాక్కున్నట్ట, ఫేస్ చేయలేక. కారణం, తాను అనుభవిస్తున్నటువంటి నెగటివిటీ. స్వామి ఆ అబ్బాయిని పిలిచి, హౌ ఆర్ యూ అని అడిగారట. ఫైన్ స్వామి అన్నట్ట. నో, 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 జంప్స్ అండ్ బంప్స్, జంప్స్ అండ్ బంప్స్ అన్నట్ట. అబ్బాయి అలా చూస్తున్నట్టు. అప్పుడు అన్నట్ట స్వామి, నీ మనస్సు చాలా మంచిదిరా,
కానీ ఇప్పుడు ఈ రుమాలు చూడు, తెల్ల రుమాలు అని స్వామి తన రుమాలు తీసి, ఇది ఎంత పరిశుభ్రంగా ఉంది, కానీ దీన్ని వాడుతూ ఉంటే మాసిపోతూ వస్తుంది. అలాగే మనస్సు ఎంత పవిత్రమైనా మనం మనుషుల మధ్యలో ఈ జనారణ్యంలో మనం తిరుగుతూ మసలుతూ 10 మందితోటి మనం కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఇది కూడా కొంత మక్కిల పడుతూ ఉంటుంది. మరి మాసిన బట్టల్ని మీరేం చేస్తారు? దోబీకేస్తారు. మీ దోబీని నేనేరా, మీ మనస్సు నాకివ్వండి అన్నారట. అంటే ఇక్కడ మనస్సు ఇవ్వడం అంటే ఏంటమ్మా? ఆ మనస్సులో పరమాత్మని నిరంతరము స్మరించమని అర్థం. ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం నిరంతరం స్మరిస్తూ ఉంటామో, ఆలోచనలు పక్కదోవ పట్టవో, మనము ఈ స్వామి చెప్పినటువంటి ధనాన్ని గాని, ఆహారాన్ని గాని, జలాన్ని గాని, శక్తిని గాని, కాలాన్ని గాని మనము వృధా చెయ్యము, వ్యర్థము పరచము. ఎందుకంటే లోపల ఉండేటువంటి వాడు కరెక్ట్ డైరెక్షన్ లో తీసుకెళ్తాడు. ఆయన్ని స్మరిస్తూ ఉంటే మనం రైట్ డైరెక్షన్ లోనే వెళ్తాం. మరి భగవద్గీత సారాంశమంతా స్వామి ఎంత సింపుల్ గా చెప్పారో, మాం అనుస్మర అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడో ఆ విషయాన్నే స్వామి మనకి చాలా సింపుల్ గా తెలియచేశారు. కాబట్టి మన ఆహార సేవనంలో పరమాత్మని స్మరిస్తూ తిన్నప్పుడు మనకి బాగుంటుంది. వివిధ ఇతర కాలంలో కూడా ఏ పనులు చేస్తున్నా కూడా స్వామిని స్మరించుకుంటూ ఉంటే మనకి పరమానందంగా ఉంటుంది. మనం చేసే పనిలో కూడా విజయాన్ని సాధిస్తాము. తరువాతది ధనము. ధనము అనేటువంటిది మరి భగవంతుడు ఐశ్వర్య స్వరూపుడు. ఐశ్వర్యం అంటే అందులో ఈ లిక్విడ్ క్యాష్ కూడా ఒకటే. ఐశ్వర్యం అంటే మాత్రం కేవలము ధనము కాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరమాత్మ సకలైశ్వర్య స్వరూపుడు, అందులో ధనము కూడా ఒకటి. కాబట్టి పరమాత్మను మనం ఎలా వృధా చేయగలము? అందువల్ల మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్, నాట్ ఓన్లీ ఈవిల్, ఇట్స్ సిన్ అన్నారు స్వామి. కాబట్టి ధనాన్ని ఎంత వాడాలి అంతే వాడాలి. ముఖ్యంగా మనం రకరకాల వస్తువుల్ని కొనుక్కుంటూ ఉంటాం. అవి దుస్తులు కావచ్చు, వాడేటువంటి ఇతర వస్తువులు కావచ్చు, లేదా ఇంటికి కావలసిన వస్తువులు కావచ్చు. కొంత ఆలోచిస్తే అది షోకి కావచ్చు, లేదా 10 మందిలో చెప్పుకోవడానికి అవుతుంది. అలా కాదు. మనం ఏం చెయ్యాలి అంటే, మనకి ఇది అవసరమా కాదా? స్వామి చెప్తారు, చాలా మంది ఆడవాళ్ళు బీరువాల్లో వందల చీరలు ఉంటాయి, అయినా కూడా మళ్ళీ ₹1000 పెట్టి చీరలు కొనుక్కుంటూ ఉంటారు. ఇది అవసరమా కాదా అని ఆలోచించండి. పోనీ పోనీ 10,000 పెట్టే కొనే చీరని ₹1000 చీరతో సరిపెట్టుకోవచ్చేమో, ఆలోచించుకోమని చెప్పి స్వామి చెప్తారు. మరి స్వామి బాల్యంలో దుస్తులు ఇంటికి తీసుకొస్తే అంటే పిల్లలందరికీ కూడా కొత్త దుస్తులు తీసుకొచ్చినప్పుడు స్వామి అలా పక్కన, చిన్న పిల్లవాడైనప్పటికీ పక్కన నిలబడి ఉండేవారట. సాధారణంగా మనమైతే ఏం చేస్తాం, ఇంటికి తీసుకొచ్చి బట్టలు పెట్టగానే అందులో వి జస్ట్ వాంట్ టు గ్రాబ్ ద బెస్ట్. కాబట్టి మనం మరొక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆలోచించవలసి ఉంటుంది. సులభంగా ఎప్పుడు మాత్రం చాడీలు చెప్పకూడదు, నెగిటివ్ గా వెళ్ళకూడదు. అందువల్ల ఆ మాట తీరు ఎలా ఉండాలి, దానివల్ల మనం శక్తిని వృధా చేసుకోము. చెప్పవలసిన రీతిలో చెప్తే మనకి శక్తి కలుగుతుంది. ఎందుకంటే స్వామి వారు విద్యార్థులతో ఎప్పుడు అనేవారు, నేను ఎప్పుడు ఇలా ఉన్నానుకోవద్దు, ఎప్పుడు పరుగు పందెం పెడితే కూడా మీకంటే ఫస్ట్ నేనే వస్తాను అని చెప్పి. ఒకసారి స్వామి స్టూడెంట్స్ తోటి ఈ గేమ్ ఆడతారు చూడండి, బలాబలాలు తేల్చుకోవడం. చేతులు ఇలా పట్టుకొని బల్ల మీద పెట్టుకొని ఇవతల వారు కూర్చుంటారు, అవతల వారు కూర్చుంటారు. ఆ చేతిని కిందకి ఎవరు నెట్టేస్తే ఆ నెట్టిన వారే బలవంతులని. అయితే స్వామి ఇలా స్టూడెంట్ తోటి చేస్తుంటే మిగతా స్టూడెంట్స్ వచ్చి ఆ పక్క స్టూడెంట్ తో స్వామితో చేతులు పట్టుకొని ఉన్న విద్యార్థితో తర్వాత విద్యార్థి అన్నట్టు, ఒరే లేవరా,
నాకు కూడా ఛాన్స్ ఇయ్యి, నేను కూడా స్వామితోటి ఈ గేమ్ ఆడతాను అంటే వాడు మెల్లిగా చెప్పాట, నేను వదిలించుకోలేకపోతున్నాను స్వామి చేతిని, ఆ పట్టు అంత గట్టిగా ఉంది అన్నట్ట. అంటే తర్వాత స్వామి వీళ్ళ పిల్లలు స్వామి మేము ఓడిపోయాం స్వామి, మీ దివ్యత్వం ముందు మేము ఎక్కడ నిలవగలము అన్నారట విద్యార్థులు. అప్పుడు స్వామి అన్నారట, అయ్యో దీనికి నా డివినిటీను నా డివైన్ పవర్స్ను ఉపయోగించాను అనుకుంటున్నారా? ఎంత మూర్ఖత్వం! కాదు కాదు, అది పవిత్రతలో నుండి వచ్చేటువంటి శక్తి అని స్వామి చెప్పారట. కాబట్టి మనం పవిత్రంగా ఉన్నప్పుడు అంటే ఇవన్నీ అంతే కదండి, మనం ఆహారాన్ని స్వామిని స్మరిస్తూ తీసుకోవడం, మరి ధనాన్ని ఆలోచించి వెచ్చించడం, అలాగే మరి ఈ జలాన్ని కానీ శక్తిని కానీ కాలాన్ని కానీ మనం ఆలోచించి మనము దాన్ని వ్యయం చేస్తున్నప్పుడు, సక్రమంగా వ్యయం కాదు వినియోగిస్తున్నప్పుడు, అప్పుడు మనం పవిత్రమైన జీవితం గడుపుతాము, మనలో శక్తి వృద్ధి అవుతుంది. అలాగే స్వామిని పూర్వకాలంలో దశరథ రామయ్య గారని ఒక ఆయన ఉండేవారు. వారి భార్య చాలా పూలమాలలు కట్టి స్వామికి అర్పించేదట. అంటే తాను వేసేది కాదు ఎప్పుడు, ఆ పూలమాలలో మరొకరి చేత ఎవరి బర్త్డేస్ ఉంటే లేకపోతే ఎవరు స్పెషల్ గెస్ట్ వస్తే చూడండి, తాను ఎంతో అందంగా మాల కట్టేది, కానీ తాను వెయ్యాలని ఎప్పుడూ సంకల్పించలేదు. ఆ త్యాగభావం, ప్రేమ భావంతో మాల కట్టడం, ఆ మాలని స్వామికి అర్పించటం, ఆ రకంగా ఆవిడ ప్రతిరోజు 5లో ఉండేది. అలాగే కొంతమంది ఆడవాళ్ళందరూ కూర్చొని రోజు మాలలు కడుతుంటే స్వామి వచ్చి అడిగారట, నాకు కూడా మాల కట్టడం నేర్పించరా అని. సరే అంటే చిన్న పిల్లవాళ్ళ చూడండి, సమర్థుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు అన్నటువంటి స్వామి చిన్న పిల్లవాళ్ళ ఏమీ తెలియనట్టుగా వచ్చి అడగటం, వీళ్ళు స్వామి ఇలాగా అని చెప్పి చేసి చూపించారట. స్వామికి రాలేదట. మళ్ళీ రెండో రోజు అడిగారట. అప్పుడు ఆవిడ అన్నారట, స్వామి ఈ అవతారానికి మాల కట్టడం రాదులేండి అనేసారట. అయితే స్వామి తర్వాత రోజున కూర్చొని మాల కట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు కడుతున్నారు. చాలా తక్కువ సమయంలో అత్యద్భుతంగా, అత్యంత మనోహరంగా ఆ మాలని స్వామి కట్టి చూపించారట. అంటే భగవంతుడికి రాంది లేదు, భగవంతుడిగా కాదు, ఇక్కడ ఒక మానవ రూపంలో వచ్చినప్పుడు స్వామి ఆ ప్రతి విషయాన్ని ఎంత చాకచక్యంగా నేర్చుకోవడం, సమర్థవంతంగా దాన్ని పనిచేయడం. ఎక్కడ కారణం ఏమిటి అంటే పవిత్రత. స్వామి చెప్పారు కదా, మరి తన జుట్టు నల్లబడలేదు. చాలా మంది ఇదేంటి రంగేసుకుంటున్నాను లేకపోతే విగ్గు పెట్టుకున్నాను అనుకుంటారు. కాదు, ఎవరైతే ఆలోచనలు పవిత్రంగా ఉంటాయో వారి యొక్క జుట్టు నల్లబడదు. అంటే అది పరమాత్మకే సాధ్యం. మరి ఇక్కడ వేరే అర్థాలు తీసుకోకండి. ఈ విధంగా మనకి ఈ శక్తి అనేటువంటిది సద్వినియోగం చేసినప్పుడు మనము ఆ కొత్త కొత్త అంశాల్ని అతి సులభంగా, అది మీకు రానటువంటి మ్యాథ్స్ సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే అది కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, మరి లేకపోతే ఏదైనా కావచ్చండి. కానీ ఏదైనా కూడా మనము నేర్చుకోగలం. సర్వము కూడా ఆ సాయి నామంతోటే సాధ్యము. ముఖ్యంగా అది లాస్ట్ వన్, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే కాలము. ఎందుకంటే స్వామి టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అన్నారు. మనకి ఇవ్వబడినటువంటి జీవితమే మనము ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికే మనం వచ్చాము. కాబట్టి కాలము, కాయము, కర్తవ్యము సరిగ్గా చేయాలంటే కాలాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలని స్వామి చెప్పారు. స్వామి ఎప్పుడూ చెప్తారు, కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలదర్ప దమనాయ నమః, కాల నియమితాయ నమః, ఇలా చాలా ఉన్నాయి. కాలస్వరూపుడు పరమాత్మ. మరి అటువంటి కాలాన్ని మనం వేస్ట్ చేయకూడదు. స్వామి ఈ విషయాన్ని చెప్తూ, మన వాళ్ళు సత్యసాయి ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్వామి ఆన్సర్స్ అని కొన్నిటికి పెట్టారు. అలా 3rd February 24th 2024లో రిలీజ్ చేసిన వీడియోలో స్వామి వారు మాట్లాడినటువంటిది ఏంటి అంటే, థింక్ ఆఫ్ గాడ్ అంటే టైం వేస్ట్ చేసుకోకూడదు నువ్వు. అంటే ఆ సమయాన్ని చక్కగా సాయిరామ్ అనుకో, కృష్ణ అనుకో, అల్లా అనుకో, లేకపోతే యేసుప్రభు అనుకో, ఆ భగవంతుణ్ణి తలుచుకుంటే ఆ టైం ఏమైపోతుంది, టేస్టీగా అయిపోతుందట. అలా కాకుండా లౌకిక సంబంధమైన వాటిలో పడి నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి
కాలాన్ని చాలామంది నేను బిజీ అంటారు. అంటే డేవిడ్ థోరో అంటాడు, లెట్ మీ నో విత్ వాట్ యు ఆర్ బిజీ. అంటే నువ్వు చేస్తున్న పనులేమిటి? నువ్వు బిజీ అని చెప్పుకుంటున్నావు. చేస్తున్నవి పనులు శ్రేష్టమైనవా? ఉత్తమమైనవా? అనుత్తమమైనవా? అసహ్యకరమైనవా? వేటితోటి బిజీగా ఉంటున్నావు నువ్వు? ఒకడు టీవీ చూసుకుంటూ అమ్మ నేను బిజీగా ఉన్నాను నాకు ఇక్కడికే టిఫిన్ ఇచ్చేయంటే అది ఎంతవరకు సమంజసం? కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని ఆ కాల వినియోగాన్ని ఏం చేస్తున్నాం? చాలా మంది స్టూడెంట్స్ కి చేత కానిది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. వాళ్ళు ఏ రోజుది ఆ రోజు వర్క్ ఫినిష్ చేసుకుంటే, వాళ్ళ ప్లానింగ్ ఆ రకంగా చేసుకుంటే లైఫ్లో ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్లానింగ్ ఒక్కటే సరిపోదు, దానికి ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. చాలా మంది స్వామి చెప్తారు, పేపర్స్ తీసి రాసేస్తారు, ప్లానింగ్ వేసేస్తారు, అది పేపర్ మీదే ఉంటుంది. అలాగే న్యూ ఇయర్ డైరీ తీసేసి రెజల్యూషన్స్ బోల్డ్ రాసేస్తారు. అవన్నీ పుబ్బలో పుట్టి మకలో మాడిపోయినట్టు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అనుసరణ ఉండదు అన్నమాట. కాబట్టి ఆ డిటర్మినేషన్, మనిషికి కావాల్సింది నేను చెయ్యాలి, చెయ్యగలను అనే పట్టుదల. ఆ పట్టుదల ఉండాలి అంటే మనం ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచించుకొని అడుగు వేయాలి. అప్పుడే మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోగలం. కాబట్టి ఈ కాల సద్వినియోగంలో ముఖ్యంగా మనం చేయవలసింది నామస్మరణ. కొంత సమయం అంటూ పెట్టుకొని 24 అవర్స్లో మనకి 8 అవర్స్ స్లీప్లో పోతుంది, 8 అవర్స్ మరి ఉద్యోగస్తులకు పోతుంది, స్టూడెంట్స్కి పోతుంది. మిగిలిన 8 అవర్స్లో మనం ఎంతవరకు దీన్ని ఫ్రూట్ఫుల్గా గడపగలుగుతున్నాం? ప్రతి ఒక్కళ్ళు వారిని వారు వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్, ఇది ప్రతి ఒక్కరూ వారికి వారు ఆలోచించుకోవాలి. అంతే కదా, మనకి ఒక సెల్ఫ్ రిట్రోస్పెక్షన్, ఆత్మ విమర్శ అనేది అవసరం. నేనేం చేస్తున్నాను, కాలాన్ని ఎలా గడుపుతున్నాను, ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నాను? ఒక విద్యార్థిగా, ఒక కుమార్తెగా, లేకపోతే ఒక కొడుకుగా, ఒక బాధ్యత గల ఉద్యోగిగా, అలా మనం ఈ డిఫరెంట్ మనకుండే వాక్స్ ఆఫ్ లైఫ్లో, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో నేను నిర్వర్తించే పాత్రలో నేను ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాను? ఈ విషయాలన్నీ స్వామి చెప్పినటువంటివన్నీ మన లైఫ్, మనకి ఈ డాన్ టు డస్క్ ఆలోచించుకుంటే, ఆ రోజులో మన రెగ్యులర్ రొటీన్లో ఒక్కసారి మనం చేసేటువంటి వాటిలో ఇవన్నీ వస్తాయండి. కాలము ఏ విధంగా వినియోగిస్తున్నాం, ధనము ఏ విధంగా వినియోగిస్తున్నాం, మరి మన యొక్క ఈ లోపల తినేటువంటి ఆహారం కానీ, త్రాగేటువంటి నీరు కానీ, వాడేటువంటి నీరు కావచ్చు, ఇవన్నీ, అలాగే శక్తి, ఇవన్నీ ఎలా వినియోగిస్తున్నాం మనం? ఈ ఉదయం నుండి లేచింది మొదలు పరుండే వరకు మనం చేసినటువంటి విషయాలన్నిటినీ ఒకసారి సింహావలోకనం అంటారు, అలా ఆలోచించుకొని మనం చేసేది కరెక్టా, రైటా, ఈ రోజు ఎంతవరకు నేను సాధించగలిగాను అనేటువంటి ఒక ప్రణాళిక రూపంలో మనం వేసుకోవడమే కాక, వేసుకున్న తరువాత మనము బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఏం చేశాను, ఎంతవరకు కరెక్ట్గా చేశాను, కాబట్టి చేసిన తప్పేమిటి, దీన్ని పరిహరించగలిగే శక్తి పరమాత్మ నాకు ప్రసాదించు. ఎందుకంటే చేసిన తప్పు మళ్ళీ చేయకపోతేనే, ఎందుకంటే మనకు ఎన్నో చెప్తారు చూడండి, ఈ స్తోత్రం చదివితే నువ్వు చేసిన తప్పులు పోతాయని చెప్పి స్వామివారు అన్నారు, గాయత్రి 3 సార్లు చదివితే, అంటే ఏ పూటకి చదివినప్పుడు ఆ పూటకి చదివినప్పుడు ఆ పూటలో చేసినటువంటి దోషాలు పరిహరింపబడతాయి. అంటే తిరిగి ఆ దోషాలను చేయమనా? కాదు కదా. కాబట్టి చేసిన దోషం మళ్ళీ చేయకుండా ఉండడానికి, ఆ ఎరుక మనం నిత్యం కలిగి ఉండడానికి నామస్మరణ కావాలి. కాబట్టి స్వామి చెప్పినట్లు మనము మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే, ఈ కోరికలపై అదుపు పొదుపు ప్రతి వ్యక్తికి అత్యవసరము. ఎందుకంటే మానసిక ఒత్తిడి ఉంటుంది, ప్రస్తుత జీవితంలో శారీరక శ్రమ ఉంటుంది. ఇలా రెండిటినీ మనము బాధపడుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది అసాధ్యమైపోతుంది. అలా కాకుండా మనము స్వామిని ప్రేమిస్తూ, స్వామికి నచ్చేటట్లుగా, మెచ్చేటట్లుగా మనం ముందుకు వెళ్ళాలి అంటే, మనము నామస్మరణ, జపము, ధ్యానము, సత్సంగము,
ఇటువంటివి మనము వినటము, చేయటము చేస్తున్నప్పుడే స్వామి దయ వల్లే ఇది సాధ్యం. వేదనారాయణ గారు చెప్తారు, టైం మీరెందుకు వేస్ట్ చేస్తున్నారు, మీకు అందరికీ స్పెషల్ క్లాసెస్ పెడతాను అని చెప్పి పూర్ణచంద్ర వెనకాల స్వామి ఉన్న ఆ రూమ్స్లో వీళ్ళకి కామావధాని గారి చేత వేదన నేర్పించేవారట. ఆ వేదన నేర్చుకున్న తర్వాత భగవంతుడు స్వయంగా అక్కడుండి ఇండివిజువల్గా ఒక్కొక్కరి చేత చెప్పించేవారట. ఒక పిల్లవాడు, స్వామి నేను ఇండివిజువల్గా చెప్పలేను, నాకు భయం వేస్తుంది, నేను కలెక్టివ్గా చెప్తానట. కుదరదు నువ్వు, ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రొనౌన్సియేషను, ఇంటోనేషను స్వామి విని దానికి సరిచేస్తూ వచ్చారట. అంటే భగవంతుడికి అక్కడ అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏమిటి, వీళ్ళ టైం సార్థకం చేసుకోమన్నారు. కానీ మనం భగవంతుని ప్రేమించినప్పుడు ఆ స్వామి కూడా ఉండి వేదస్వరూపుడైనటువంటి పరమాత్ముడు వీళ్ళు వేదం చెప్తూ ఉంటే దగ్గరుండి ఆ వేదాన్ని కరెక్ట్ చేసి సరిగ్గా చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పేలా చేయమనడం ఎంత భాగ్యం చూడండి. ఇప్పుడు పరమాత్మ భౌతికంగా లేరు అని అనుకుంటున్నారేమో, లేదు, పిలిస్తే పలికే దైవం సాయి పరమాత్ముడు. కాబట్టి ఏ పని చేస్తున్నా ఆయన్ని స్మరిస్తూ చేయండి. అప్పుడు మనమందరం కూడా ఆ ఆహారాన్ని వృధా చేయం, ధనాన్ని వృధా చేయం, జలాన్ని వృధా చేయం, శక్తిని సద్వినియోగం చేసుకుంటాం, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం. కాబట్టి అటువంటి శక్తి, ఎందుకంటే స్వామి చెప్తారు ధనేన త్యాగేనైకే అని చెప్పి, ఆ అమృతత్వాన్ని పొందాలి అంటే అనవసరమైన విషయాల్ని పరిహరించడమే, ఎక్కడో వేరే చేయడం కాదు. రాముడున్న చోట కాముడు ఉండడు. కాబట్టి కోరికలు తగ్గించుకుంటే మనము ఆనందంగా ఉంటాం. ఎందుకంటే స్వామి చెప్పారు చూడండి, ఎక్కువ కోరికలు ఉన్నవాడే మిక్కిలి బీదవాడట, అంటే డబ్బులు లేనివాడు కాదు. అలాగే మరి ప్రపంచంలో ధనవంతుడు ఎవరు అంటే చక్క సంతృప్తి కలగవాడే ధనవంతుడట. డబ్బుండి తృప్తి లేనివాడు, డబ్బు లేనివాడు దరిద్రుడు, డబ్బుండి తృప్తి లేనివాడు పరమ దరిద్రుడట. కాబట్టి మనము స్వామి భక్తులుగా, స్వామి బిడ్డలుగా ఒకే ఒక కేటగిరీ, మనం సంతృప్తి కలిగి సమయాన్ని, శక్తిని, ధనాన్ని, ఆహారాన్ని, ఇతర వస్తువుల్ని కూడా వృధా చేయకుండా స్వామి యొక్క బిడ్డలుగా మనము స్వామి వైపు అడుగులు వేయడానికి ఆ సంతృప్తి కలిగి ఉంటూ విచక్షణతో మన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ స్వామి వైపు అడుగులు వేయాలని, ఆ రకమైనటువంటి యుక్తిని, శక్తిని, భక్తిని సత్యసాయి భగవానుడు మనందరికీ ప్రసాదించాలని స్వామి పాదాలు పట్టి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి, అలాగే విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై సాయిరామ్. సాయిరామ్ ఆంటీ. సాయిరామ్ నాన్న. వెరీ 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 ఇన్సైట్ఫుల్ సెషన్ ఆంటీ. అసలు స్వామి అంటే ఒక విషయాలని నేరుగా చెప్పడం ఒక ఎత్తు అయితే, వాటిని స్వామి యొక్క లైఫ్ హిస్టరీకి మనం ఆపాదిస్తూ అన్వయిస్తూ చెప్పడం అనేది నిజంగా అది ఒక కాసేపు అంతా కూడా ప్రశాంత నిలయంలో స్వామితో పాటు లివింగ్ విత్ సాయి అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది అనమాట అందరికీ కూడా. నిజంగా అంత చక్కగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, జూలై 10వ తేదీ 2022 సంవత్సరం మన శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకర్స్ కాలనీ వేదికగా జరిగిన బాల్ వికాస్ గురువుల మీటింగ్ లో, గురువుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఆంటీ సైలెంట్ సిట్టింగ్ అనే టాపిక్ తీసుకున్నారు. చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో 10వ తేదీ మార్నింగ్, సండే మార్నింగ్ సైలెంట్ సిట్టింగ్ అనే ఒక టాపిక్ ఆంటీకి ఇవ్వడం జరిగింది. నిజంగా సైలెంట్ సిట్టింగ్ టాపిక్ చెప్తున్నంత సేపు కూడా ఆంటీ మాట్లాడుతున్నారు, కానీ అంతా కూడా సైలెంట్ సిట్టింగ్ లోనే ఉందా అన్నట్టుగా జరిగింది అనమాట ఆ సెషన్. సైలెంట్ సిట్టింగ్ అంటే ఏంటంటే మన బయటకి లోపల కూడా మాట్లాడకుండా ఉండడం. మనకి బాల్ వికాస్ లో నేర్పించేది అదే. సైలెంట్ అంటే మనం బయట మాట్లాడకూడదు, అలా మనసు కూడా మాట్లాడకూడదు. అటువంటి విషయాన్ని స్వామి ట్రైన్ చేస్తూ ఉంటారు బాల్ వికాస్ లో. ఆ సెషన్ ని నిజంగా మన మనసు, మనం అవుట్ సైడ్ కూడా మాట్లాడకుండా ఉండేలాగా అద్భుతంగా ఒక సెషన్ ని నడిపించారు ఆంటీ. అండ్ ముఖ్యంగా ఇంతకన్నా నాకు మంచి సందర్భం దొరకదేమో. మనం ఈ సంవత్సరం నుంచి, ఈ మంత్ నుంచి కూడా మనం బాల్ వికాస్ డేని మళ్ళీ పునరుద్ధరించాం. ప్రతి సమితి భజన మండలిలో కూడా బాల్ వికాస్ దినోత్సవం కింద మొదటి ఆదివారం జరగాలి, గ్రాండ్ గా ఆ రోజు అంతా కూడా స్వామితో అందరూ కూడా ప్రయాణించాలనే ఒక ఉద్దేశంతో ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైనా మంచి టైటిల్ కోసం చూస్తున్నప్పుడు
స్వామి ఆంటీ నోటి నుంచి పలికించిన పేరే అందాల సాయితో ఆనంద ఆదివారం అండి. ఇది ఏదో ఒకళ్ళకి చెందినది కాదు. సాక్షాత్తు భగవాన్ బాబా వారు ఆంటీ నోటి ద్వారా ఆ పేరు మనకు పలికించారు. ఎంత ముద్దుగా, ఎంత అందంగా ఉందంటే అందాల సాయితో ఆనంద ఆదివారం అంటే, అది వినగానే ఇది ఎట్లాగైనా సరే ఈ టైటిల్ మనం పెట్టుకొని పిల్లలందరినీ కూడా స్వామితో ఈ ఆదివారం స్వామితో స్పెండ్ చేశాం అనే ఒక ఫీలింగ్ ని కల్పించాలి అని ఒక అంత వండర్ఫుల్ టైటిల్ ఇచ్చారు. అండ్ స్టార్టింగ్ లోనే సోదరి కూడా చాలా చక్కగా ఆంటీ యొక్క విశేషాలన్నీ కూడా చెప్పింది. ఆ చాలా చాలా విశేషాలు ఉన్నాయి ఆంటీ కోసం చెప్పాలంటే. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే స్వామికి అన్వయిస్తూ ఈ విషయాల్ని చెప్పడం అనేది అంతా కూడా కాసేపు జ్యోతి ధ్యానం చేస్తున్నామేమో అన్నట్టుగా నడిచింది ఈరోజు సెషన్. మనకి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు మనకి చేయిస్తూ ఉంటారు. అంటే వర్చువల్ గా కూడా అంటే మనం ఏంటంటే స్వామి దగ్గరికి ప్రశాంత నిలయానికి వెళ్ళి స్వామివారి మహాసమాధి మీద స్వామివారి దివ్య పాదాల చెంత ఒక ఫ్లవర్ ఉంచడం అనేది ప్రక్రియని మనం మానసికంగా మనం ఇక్కడ కూర్చొని మందిరాల్లో కూర్చొని చేయిస్తూ ఉంటారు. ఈ రోజు సెషన్ అలాగే జరిగింది. ఆంటీ చెప్తున్న ప్రతిదీ ముఖ్యంగా స్వామివారితో పిల్లలు కుస్తీ పడ్డం ఏంటి, తర్వాత ఏంటంటే ఈ వేదంకి స్వామి సాక్షాత్తు వేద పురుషుడే వచ్చి వేదంకి ట్రైనింగ్ ఇవ్వడం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే స్వామి తనే చేయిస్తారు, తనే మనలో ఉండి చేస్తారు, తనే చివరికి పొగుడుతారు, తనే అభినందిస్తారు, తనే చప్పట్లు కొడతారు. అంత వండర్ఫుల్ అండ్ అంత అంటే కరుణశ్రీ గారి పద్యం ఉంటుంది, ఎంత మంచి స్వామి, ఎంత చల్లని స్వామి, ఎంత కరుణ పొంగులెత్తు స్వామి, ఎంత వారికైనా అంతు చిక్కని స్వామి, నిత్య శాంతిదాయి సత్యసాయి అంటారు అనమాట. అలా ఏంటంటే స్వామి అంత చల్లని స్వామి, ఈరోజు అంత వండర్ఫుల్ గా స్వామి ఇట్స్ ఎ గ్రాండ్ స్టార్ట్ టు 2025 అనే చెప్పుకోవచ్చు. అంత వండర్ఫుల్ గా సెషన్ నడిచింది ఆంటీ. మీకు ఎన్నిసార్లు సాయిరామ్ చెప్పుకున్నా అది సరిపోదు. అండ్ బిఫోర్ కన్క్లూడింగ్, ఎవరికైనా సరే ఏదైనా ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే టాపిక్ మీద ఎవరికైనా సరే ఏదైనా డౌట్స్ ఉన్నా దయచేసి మీరు అన్మ్యూట్ చేసి ఆంటీకి నేరుగా క్వశ్చన్స్ అడగచ్చు. సాయిరామ్. సాయిరామ్ అండి, శ్యామల గారు. సాయిరామ్. సాయిరామ్మా. సాయిరామ్. బాల వికాస్ గురువుని చెప్పారు. స్వామి విద్యార్థి అంటే స్వామి చెప్పినట్లుగానే మాకు అనిపించింది. మీరు చెప్పేవన్నీ కూడా ప్రతిదీ కూడా పాయింట్లన్నీ నేను రాసుకున్నాను. ఎందుకంటే మరి బాల వికాస్ ఈ పొదుపు అనేది అంటే ఒక అబ్బాయి ఒక సెంటర్ లోని ఒక సినిమా కొంచెం బ్రేక్ అవుతుందమ్మా మీ వాయిస్. బ్రేక్ అవుతుందా సాయిరామ్? అంటే మధ్యలో ఇప్పుడు బానే ఉంది, చెప్పండి. మీరు చెప్పే పాయింట్స్ లో కోరికలపై అదుపు అనేది చాలా బాగా చెప్పారు సాయిరామ్. మరి ఒక అబ్బాయి బాల వికాస్ ఒక అబ్బాయి మాట, తను చాలా పేదవాడే అయినా సరే సినిమా హీరో బర్త్డే అనేసి తను ఒక కేకును కొని అందరినీ పంచిపెట్టడం చేశాడు. చేస్తే అలా చేయకూడదు నాన్న అని నేను చెప్పాను. కానీ మీరు చెప్పినవన్నీ ఇంకా తెలియచేస్తే ఆ అబ్బాయి కూడా నేను చెప్పగలుగుతాను సార్. చరణ్, వాళ్ళది ఎవరిదో అన్మ్యూట్ చెయ్యి. సాయిరామ్. చంద్రశేఖర్ గారు దయచేసి మ్యూట్ చేయరా. ఆ అబ్బాయికి మీరు డబ్బు, ఇప్పుడు నువ్వు ఒక హీరో బర్త్డే అని కొని చేస్తున్నావు, బాగుంది, వద్దనట్లేదు. కానీ నీకు జన్మనిచ్చి నీ చదువు చెప్పించి పేరెంట్స్కి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు ఒకసారి ఆలోచించు. వాళ్ళకి ఏమన్నా చేసావా అని అడగండి. వాళ్ళకి ఏం చేశాడు చేయలేదో చెప్తాడు కదా. అప్పుడు మనము ఈ జీవితంలో మనం ఎవరిని ఇప్పుడు రేపొద్దుట ఒక కష్టం వస్తే ఆ హీరో వచ్చి చూడ్డు కదా. ఇప్పుడు నీ పేరెంట్సే నిన్ను ఆదుకుంటారు. అలాగే
మన ఇంకా ఆదుకునేది అన్ని వేళలా చూసేది ఎవరు అంటే భగవంతుడు. కాబట్టి అంటే మొట్టమొదట వాడికి ఒకేసారి భగవంతుడి గురించి చెప్తే ఎక్కదండి ఇలాంటి పిల్లలకి. అందులో సినిమాల్లో పడి దొర్లుతుండే వాళ్ళకి ఇంకా అంటే అదొక లోకం కాబట్టి వాడు ఆ పిచ్చి నుంచి బయటపడాలి అంటే దానికంటే మంచిది వాడికి ఒక తాయిలం అందించాలి. అది బాల వికాస్‌లో రెగ్యులర్‌గా వస్తూ ఉంటే వాడు మెల్లగా అర్థం చేసుకుంటాడు. ఫస్ట్‌లో మీరు వాడు ఏం చెప్పినా ప్రోత్సహించి ఒక చిన్న బహుమతి ఇచ్చి చెప్పావు. మరి ఇలా నేర్చుకొని ఈ ఈ గాయత్రి శ్లోకాన్ని నువ్వు నిరంతరం చేశావు అంటే ఇంకా బాగా మాట్లాడతావు. లేకపోతే ఆటల్లో గెలుస్తావు. అలా వాడికి తోచినటువంటి వాడుండేటువంటి తీరుకి ఇంకా మెరుగ్గా అవ్వడానికి మీరు ప్రోత్సాహంగా చెప్పి మెల్లగా ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యం జీవితంలో. తరువాతే ఎవరైనా. ఈ సినిమా అనేటువంటిది ఒక రంగుల ప్రపంచం. దానికి మన రియల్ లైఫ్‌కి ఏ సంబంధం ఉండదు. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. ఆ హీరో అంతవరకు ఎలా ఎదిగొచ్చాడో ఆలోచించు. కావాలంటే నువ్వు అంత కష్టపడు. అంతేకాని వాడికి నువ్వు కేక్ ఇక్కడ చేస్తే వాడికి తెలుస్తుందా? తెలియదు కదా! అలాగా మెల్లగా ప్రాక్టికల్‌గా ఒక్కొక్క ఇష్యూని మనకి స్వామి అందిస్తారండి. వాడికి తెలియచేసి అదే లేని పిల్లవాడికి నువ్వు ఒక కేక్ తీసుకెళ్ళి నీ బర్త్‌డే అనో లేకపోతే పేదవాళ్ళకి నువ్వు సాయం చేసినప్పుడు వాళ్ళలో కలిగించేటువంటి తృప్తి ఒక ఆహార పొట్లం ఇస్తావు. లేకపోతే ఏదన్నా అది గొప్పదా? ఇది గొప్పదా? అని ఆ కంపారిజన్ ద్వారా వాడు రియలైజ్ అయ్యేటట్టుగా చేయండమ్మా. అంటే మనం ఒకటి ఈ విధంగా పిల్లవాళ్ళు ఈ రకమైనటువంటి ఎరుక తీసుకురావాలి అని మనం ప్రయత్నం చేసినప్పుడు మనకి ఆ ఇన్పుట్స్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది భగవంతుడే మీకు అందిస్తాడు. నాకు తెలిసింది చెప్పాను నేను. మీకు ఇంకా చక్కగా కూడా ఆలోచన రావచ్చు. సాయిరామ్ అండి. చాలా బాగా చెప్పారు. సరే, ఆ విధంగానే అబ్బాయికి తెలియజేస్తాను. సాయిరామ్ అండి. సాయిరామ్మ. థ్యాంక్ యూ. సాయిరామ్, నిర్మల గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏదైనా క్వశ్చన్ ఉందా? సాయిరామ్, ఇంకెవరైనా సరే అడగచ్చు. సాయిరామ్, శ్యామలమ్మ గారు. సాయిరామ్. సాయిరామ్మ. మాది శ్రీకాకుళం అండి. మా శశి మీకు వివరణ అంటే మీరు చెప్పే దాని మీద మొత్తం తను క్లారిటీ తీసుకొని మాకందరికి ఎసెట్ కాబట్టి మా అబ్బాయి ఒకసారి మాకందరికి మళ్ళీ రెఫరెన్స్ ఇచ్చారు. కానీ అదే గ్రూప్ 3 సర్టిఫికెట్స్ తీసుకున్న తర్వాత ఇది గ్రూప్ 4 క్లాస్ కాబట్టి ఒక 10 members కి ఇది నేను లింక్ పెట్టాను. వాళ్ళు గ్రూప్ 4 3 తీసుకున్న సర్టిఫికెట్స్ పిల్లలకి. సో చక్రధన్ అని ఒక అబ్బాయి వెరీ పూర్ అనమాట. తను చదువుకుంటూ చిన్న అంటే ఈ సిఓడి మీదే నేను గ్రూప్ 3లోనే వాళ్ళకి మొదటి నుంచి అలవాటు చేశాను అనమాట. గ్రూప్ 3 క్లాస్ అవుతున్నప్పటి నుంచి చేస్తే వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొంచెం పూరు. వాళ్ళ నాన్నగారు ఒక సెలూన్ పెట్టుకొని వాళ్ళని చదివిస్తున్నారు. అందులో చిన్న అబ్బాయి చక్రధరన్ అబ్బాయి తను ఈ సిఓడి మీదకి ఎంత కాన్సన్ట్రేషన్ చేశాడంటే మా నాన్న చేస్తున్న ఈ వృత్తిని మాకు రాకూడదు. మేము ఈ బాల వికాస్ లో ఉండి కూడా కొంచెం మరి ఏదైనా చేసి మా చదువులు ఆ బుక్స్ గురించి మేమేమైనా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాడే చదువుకుంటూ చిన్న పార్ట్ టైం చేసుకుని దాని మీద కొంచెం ఫాదర్ కి హెల్ప్ అవుతున్నట్లుగా చేసుకుంటున్నాడు అనమాట. నేను అన్నాను, నాన్న ఈ చిన్న వయసు నుంచి నీకు ఈ కష్టం ఎందుకు? నీకు నాకు ఇచ్చిన డబ్బుల్లోనే ఏమైనా నువ్వు దాచుకొని అవి నీకు మళ్ళీ ఏదైనా పర్పస్ కి నువ్వు వాడుకోవాలంటే వాడుకోవచ్చు. కానీ నువ్వు వేరేగా ఇంకేది ఇంత వేగంగా తలపెట్టకు. నీ చదువు మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయని నేను చెప్పాను. వాడు మళ్ళీ మార్చుకున్నాడు మనసు. వాళ్ళ నాన్న అమ్మ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బుల్నే ఇలాగా దాచుకొని ఎప్పుడైనా ఇది బుక్ కావాలి చేయాలంటే 2-3 సార్లు వాళ్ళ నాన్నగారు గమనించారట. వీడు ఏ రికార్డుకైనా ఏ బుక్ కైనా డబ్బులు అడగట్లేదు, వీడు ఎక్కడి నుంచి తీస్తున్నాడా ఏంటా అని గమనిస్తే డబ్బులను వాడు కొనుక్కున్నా అని తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేశారు. అతని పేరు అదే సెలూన్ పెట్టిన అతను. మేడం గారు మీరు ఏం చెప్పారో తెలియదు కానీ వాడు ఏవో డబ్బులు దాచుకొని ఇవన్నీ కొనుక్కున్నాడండి, ఇవి మీరు చెప్పారా ఎప్పుడైనా క్లాస్ లోనంటే
అప్పుడప్పుడు సిఓడి అంటే మేము గురువారం మేము పెద్దవాళ్ళందరం కూడా ఆఫ్టర్ భజన ఎయిట్ చేస్తామంటే ఒక బుక్ మేము పెట్టుకొని సిఓడి అకౌంట్ ని మేము అందరం గైన్ చేసుకుంటాం అనమాట, స్టేటస్ పంపించి కూడా గురువారం భజనకు వస్తుంటారు, పేరెంట్స్ చేస్తుంటారు కాబట్టి అది కూడా వాడు చూశాడు. ఈ విధంగా అయితే బాగుంటదేమో అని వాడికి కూడా మైండ్ లో పాయింట్ వచ్చింది. నేను చెప్పిన దాని మీద వాడు నాట్ ఓన్లీ చక్రధర్, సో ఇద్దరు ముగ్గురు కూడా అలాంటి వేలో వెళ్తున్నారు ప్రస్తుతానికి. చాలా సంతోషం మరి. అంటే ఇంకేమైనా దాన్ని మోడిఫై చేయొచ్చా అనేసి నేను అడుగుతున్నాను. అంటే ఇలా మరి ఇంకో విధం కాదు, నాట్ ఓన్లీ ఫైనాన్స్, నాట్ ఓన్లీ డబ్బులు కాదు నాన్న, మీరు మాట్లాడే మాటలు కానీ లేదంటే మీ టైంను కానీ వేస్ట్ చేయకుండా అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని. ఎందుకంటే మీరు వన్స్ అపాన్ ఎ టైం మాకు పుట్టపర్తిలో మీరు ఫ్యాకల్టీగా వచ్చారు, గ్రూప్ 1 and 2 క్లాసెస్ 3 కూడా తీసుకున్నప్పుడు మీరు ఒక క్లాస్ తీసుకున్నారు, నేను విన్నాను ఆ రోజు. అది రూమ్ లో మీరు చెప్పారు, మేము అప్పుడు వచ్చాము. సో దాంట్లో మా అబ్బాయికి అప్పుడప్పుడు నేను అడుగుతుంటాను, మా శశికి అడిగితే ఇలా అంటే అలా అంటే వాడు కూడా చిన్న అడ్వైస్ ఇస్తాడు. దాన్ని పిల్లలకి ఇంకే విధంగా మనం ప్రిపేర్ చేయొచ్చా అనేసి నేను అడుగుతున్నాను. అది ఏం లేదండి, ఎదిగే విద్యార్థులు కదా, వీళ్ళకి మీరు ఆల్రెడీ మనీ గురించి చెప్పారు, మనీ వాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలి నేర్చుకున్నారు, అలాగే టైం మేనేజ్మెంట్ గురించి, నెక్స్ట్ ఫుడ్, వీటి గురించి కూడా. అంటే మనము అది ప్రత్యేకంగా ఒక లెసన్ లా కాకుండా స్వామి దగ్గర జరిగినటువంటి వివరాల తెలియచేస్తూ ఉంటే విద్యార్థుల అనుభవాలు ఇలా జరిగాయి. ఇప్పుడు చూడండి, ఎక్కువగా మాట్లాడకుండా ఒక స్టూడెంట్ అట ఒకసారి అతను ఒక రెజల్యూషన్ తీసుకున్నాడు అనమాట. స్వామి బర్త్డే అయిపోయిన తర్వాత హీ కెప్ట్ సైలెంట్, ఓంకారం తప్ప ఇంకేం మాట్లాడు, అలాగే ఉండడానికి నిశ్చయించుకున్నాడు అనమాట. అయితే December 25th వచ్చేసరికి స్వామి వారి యొక్క ఆ రోజు చూడండి శ్వేత వస్త్రాల్లో స్వామి దర్శనం ఇస్తారు. ఆ స్వామిని చూసి పరమానందంతో పొంగిపోయి ఆ రోజు మాట్లాడేసేట. అంటే మాట్లాడడం కూడా వేరే ఏం మాట్లాడలేదు, స్వామి గురించే ఆనందంతో ఎక్స్ప్రెస్ చేశాడు. తర్వాత ఫీల్ అయ్యాట రాత్రి, అయ్యయ్యో నేను బ్రేక్ చేసాను, మౌనంగా ఉన్నాను కదా ఇన్ని రోజులు అని చెప్పి. అంటే ఆ రోజు ఏమైంది, అలా అయ్యేసరికి ఎప్పుడైతే ఇలా జరిగిందో మళ్ళీ సరేలే, నేను January 1st దాకా అనుకున్నాను కదా మాట్లాడను అని చెప్పి మాట్లాడకుండానే ఉన్నట్ట. తనకి తెలిసిన వాళ్ళ బ్యాచ్మేటో రూమ్మేటో ఎవరు సిక్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉంటే ఆ అబ్బాయి, నేను ఎలా అయినా సరే ఫస్ట్కి వస్తాను రా, స్వామి దర్శనం చేసుకుంటాను, ఎలాగ ఇక్కడ ఉండలేను అని ఫీల్ అవుతున్నట్ట. ఈలోపు స్వామి దర్శనం అయ్యాక ఈ అబ్బాయిని పిలిచి హాస్పిటల్కి వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు ఆ అబ్బాయికి అన్నారట. స్వామి పిలిచి మాట్లాడారు, ఆ అబ్బాయి ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. అంటే శక్తిని వృధా చేయకుండా ఉన్నందుకు భగవంతుడు ఎంత గమనిస్తాడో. వెంటనే ఆ అబ్బాయి పరమానందంతో పరిగెత్తుకుంటూ స్వామి మాట్లాడారని ఆనందంగా వెళ్ళడమే కాదు, స్వామి తిరిగి వచ్చేటప్పుడు పిలిచి కారులో పక్కన కూర్చోబెట్టుకున్నారటండి. అంటే మనము కొన్ని పనులు అలా మనసా వాచ కర్మణ, అది మాట్లాడడం అవ్వచ్చు, అది అంటే ఏదైనా ఒక చెడు క్వాలిటీని మన నుంచి తీసేస్తున్నప్పుడు స్వామి యొక్క మన మీద కురిపించేటువంటి ఆ ప్రేమ వృష్టి ఎన్ని విధాలుగా ఉంటుంది అనేది మనము ఇలాంటి మనకి ఇప్పుడు సమర్పణస్లో మీకు చాలా చాలా వినిపిస్తాయి, వింటే తెలుస్తుంటాయి కదా, ఆల్రెడీ వింటూ ఉండొచ్చు, బుక్స్ చదువుతూ ఉండొచ్చు. కాబట్టి వాటిలో ఉండే ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు వాళ్ళకి చెప్పి, ఇలా టైం వేస్ట్ చేసుకోకూడదు, ఇలా డబ్బులు వేస్ట్ చేయకూడదు, ఇలా కాలాన్ని వేస్ట్ చేయొద్దు, లేకపోతే ఇలా చదువు మీద ఎంత పెట్టాలి, ఎంత టైము, ఒక ప్లాన్ మీరు అందిస్తూ మళ్ళీ ఈ విషయాల్ని ఎందుకంటే మనం పిల్లలు వెంటనే పాటించలేరు కాబట్టి అప్పుడు చెప్తూ ఉండడం అండి. ఎందుకంటారా, స్వామి అంటారు మంచి విషయాన్ని పదే పదే చెప్పు, వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పు. అందుకని నేను అదే పని చేస్తుంటా. అంటే నేను ఫాలో అయినటువంటివి కొన్ని మాత్రం తిరిగి నా స్టూడెంట్స్కి మళ్ళీ చెప్తూనే ఉంటాను, ఇక్కడైనా ఎక్కడైనా. ఎందుకంటారా, మనము అలా చెప్తూ ఉన్నప్పుడు అందరూ ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకాస్త రిజిస్టర్ అవుతుంది కాబట్టి బుర్రల్లో అలాగా ట్రై చేయొచ్చు, అంతే అండి. ధన్యవాదములు మేడం గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సాయిరామ్. ప్రత్యక్షమైన ఆనందం కలుగుతుంది మీ వాయిస్ వింటుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.
Sairam, actually we already ran out of time. ఇంకా ఎవరికైనా సరే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి మాకు వాట్సాప్ ద్వారా పర్సనల్ గా మీరు ఆ క్వశ్చన్ ని మాకు పంపిస్తే దాన్ని మా స్పీకర్ కి కూడా పంపించి వారి దగ్గర నుంచి ఆన్సర్స్ అనేవి మీకు మళ్ళీ అందించడం జరుగుతుంది. డెఫినెట్ గా అంటే పంపిస్తారా లేదా అని సందేహం ఎవరికి వద్దు, డెఫినెట్ గా పంపించడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మనం చెప్పిన టైం ని ఆల్రెడీ దాటిపాం కాబట్టి ఈ సెషన్ ని ఇక్కడితో క్లోజ్ చేద్దాం. మరి ఫిబ్రవరిలో కూడా మరొక గ్రూప్ 4 సెషన్ తో మళ్ళీ మనం కలుద్దాం. బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్. మనం ఈ మంత్ నుంచి మరొక ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టుకున్నామండి. ఏంటంటే ప్రతి శనివారం కూడా స్వామివారి బాల వికాస్ అంశాలు, పురాణ ఇతిహాసాల్లోని అంశాలు, అలాగే స్వామివారి జీవిత విశేషాలుతో కూడిన ఒక క్విజ్ ని ఒక 9 నిమిషాలు ప్రతి వారం కూడా ప్రతి శనివారం నుంచి ఆదివారం వరకు ఉంటుందన్నమాట క్విజ్. అంటే ప్రతి శనివారం రాత్రి 9 గంటలకి క్విజ్ లింక్ ఓపెన్ అయితే మళ్ళీ ఆదివారం 9 గంటలకు దానంతట అదే ఆగిపోతుంది అనమాట. ఇటువంటి ఒక క్విజ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లాస్ట్ వీక్ ఫస్ట్ క్విజ్ అయింది. దాదాపుగా 200 మంది పార్టిసిపేట్ చేశారండి. ఎగ్జాక్ట్ గా 200 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ మంత్ ఈ వీక్ కూడా ఉంటుంది. అంటే రేపు రాత్రి 9 గంటలకి మళ్ళీ క్విజ్ 2 ఓపెన్ అవుతుంది. మళ్ళీ సండే 9 గంటలకి లింక్ ముగుస్తుంది. కాబట్టి ఇందులో ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ క్విజ్ లో పార్టిసిపేట్ చేసి, ఇక్కడ ఏంటంటే ఫలితాలు ప్రధానం కాదండి, బాల వికాస్ అంశాలని వీలైనంత ఎక్కువ మందికి చేర్చాలన్నదే ఈ సంకల్పం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ క్విజ్ లో మార్క్స్ తో సంబంధం లేకుండా మీ రిజల్ట్ మీకు మాత్రమే తెలుస్తుందండి, వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి పార్టిసిపేట్ చేయగలరని ఆశిస్తున్నాం. అలాగే మీకు తెలిసిన గురువులు కానీ పిల్లలు కానీ ఎవరుంటే వాళ్ళతో రాయించండి. సో అది ఏంటంటే దాదాపుగా స్వామి శత జయంతి ఉత్సవాలకి ఎలాగైనా సరే కనీసం 1000 బిట్లైనా సరే స్వామి జీవిత అంశాల మీద మనం గురువులకు అందించాలన్నదే ఆలోచన. కాబట్టి ఈ సెషన్ కి ఇక్కడితో స్వస్తి పలుకుదాం. సో రిక్వెస్టింగ్ సిస్టర్ చాందిని టు కమ్ ఆన్ టు ద స్క్రీన్ ఫర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. జై సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మముకు నమస్కరించుకుంటూ గ్రూప్ 4 బాల వికాస్ తరగతుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక సాయిరామ్. ఈరోజు సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే అంశంపై శ్యామల గారు చాలా అద్భుతంగా వివరించారు. మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. స్వామి ఎలా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారనే విషయం పైన ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దాని ద్వారా మనకి బాగా అర్థమైంది మనం ఎలాంటి వేద మనం టైం యూజ్ చేసుకోవాలి, ఎలాంటి వేద మనం టైం ని యూజ్ చేసుకోకూడదని. అలాగే మనం న్యూ ఇయర్ కి కొన్ని రిజల్యూషన్స్ అనేవి తీసుకుంటాం, కానీ వాటిని పాటించడంలో మనం విఫలం అవుతాం. కానీ ఇలాంటి కార్యక్రమం వినడం వల్ల మనం ఇంకాస్త వాటిని బాగా చేయగలుగుతాం. ఎలాంటి విషయాల్లో మనం టైం యూజ్ చేసుకోవాలి, ఎలాంటి విషయాల్లో మనం టైం యూజ్ చేసుకోకూడదు. అలాగే మన ఫుడ్, ఎనర్జీ, మనీ, వాటర్ ని ఎలాగ పొదుపుగా యూజ్ చేసుకోవాలి, మన కోరికల్ని ఎలాగ నియంత్రించాలి అనే విషయం చాలా బాగా వివరించారు. అలాగే మనం టైం ని యూజ్ చేసుకోవాలి, కానీ ఎలాంటి మంచి విషయాలపైన యూజ్ చేసుకోవాలన్నది చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మనం టైం ని ఒక ఫోన్ స్క్రీన్ యూజ్ చేసుకోవడానికి, ఏదో రీల్స్ చూడడానికి ఇలా టైం ని వేస్ట్ చేసుకోకుండా భగవంతుని పైన మన టైం ని యూజ్ చేసి నామస్మరణ చేయడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతుందని చాలా బాగా చెప్పారండి. అలాగే స్వామి దివ్య సన్నిధిలో ఆమె పొందిన జ్ఞానాన్ని ఈ రోజు స్వామివారి ఆశీస్సులతో మనకి ఈనాటి కార్యక్రమానికి అందించిన డాక్టర్ శ్యామల గారికి ప్రత్యేకంగా సాయిరం తెలుపుతున్నాను. అలాగే ఇదే విధంగా స్వామివారి వైభవాన్ని ప్రతి ఒక్కరికి అందజేసే శక్తిని స్వామి ఆమెకి ఇవ్వాలని మనందరి తరపున నేను స్వామికి ప్రార్థిస్తున్నాను.
అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి సంస్థల విద్యా విభాగం తరపున హృదయపూర్వకంగా సాయిరం చెప్తున్నాను. మరొక బాల్ వికాస్ తరగతిలో మళ్ళీ కలుద్దాం. జై సాయిరం. సాయిరమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశికాంత్. మీ అందరికీ కూడా, దివ్య, ప్రవల్లిక, మాట్లాడిన వక్తలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరామ్. సాయిరామ్. థ్యాంక్ యూ మేడం. సాయిరామ్ ఆంటీ. సాయిరామ్. సాయిరామ్ చాందిని క్లోజ్ విత్ శాంతి మంత్రం. సాయిరామ్ ఆంటీ. సాయిరామ్. చాందిని క్లోజ్ ఎండ్ ద సెషన్ విత్ ద శాంతి మంత్రం. ఓం సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి शांति ही. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की జై సాయిరామ్.